ఢిల్లీలో ఈసీని కలిసిన తర్వాత టీడీపీ నేతలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. తర్వాత ఈ ఆర్డర్స్ వస్తాయి అని చెప్తున్నాడు అంటే ఇంత ముందు కూడా ఈ డేటా చోరీ కేసులో ఏదైతే కంప్లైంట్ ఇచ్చాడో ఆ కంప్లైంట్ లో కూడా ఎలక్షన్ కమిషన్స్ కు ఇన్స్ట్రక్షన్స్ డైరెక్షన్స్ ఇచ్చాడు అని ఆ పేపర్లు కూడా చూపించడం జరిగింది. వాళ్ళు కూడా ఏమీ చెప్పలేక ఇది ఆల్రెడీ కోర్టులో ఉంది మ్యాటరు, ఆ కోర్టులో అయిన తర్వాత చూసుకుందాము, అయినా మీరు రిప్రజెంట్ చేశారు, రిప్రజెంట్ చేసిన ప్రకారంగా మేము కూడా విచారిస్తాం అని చెప్పడం జరిగింది. ఇదే కాకుండా తెలుగుదేశం పార్టీ ఏదైతే 9 లక్షల మంది ఓటర్లను ఫామ్ 7 ఇచ్చి తొలగించాలని చెప్పడము, జగన్మోహన్ రెడ్డి అవును మేమే చేశాము ఈ ఫామ్ 7 అని చెప్తే ఈ ఐపీ అడ్రస్ తీసుకొని వాళ్ళపైన కేసులు బుక్ చేయండి, ఈ ఐపీ అడ్రస్ మీ ద్వారానే వస్తాయి, సీడాట్ నుంచి తీసుకోండి అని చెప్పి మేము రిప్రజెంట్ చేసి 15 రోజులు అయితే దానిపైన ఇంతవరకు ఏమాత్రం చర్య తీసుకోలేదు. ఇప్పుడు నిన్న కాక మొన్న రిప్రజెంటేషన్ ఇస్తే ఎంటంబడే మీరు ఈ చర్య తీసుకోవడం వన్ సైడ్ గా చేసినట్టు లేదా, ప్రజలకు ఏమాత్రం మీరు సమాధానం చెప్తారు, ఏమాత్రం మెసేజ్ పోతుంది అని చెప్పేసి ఈరోజు కమిషన్ అడగడం జరిగింది. అలాగే ఇంకొక విషయం కూడా, ఈ లక్ష్మీస్ ఎన్టీఆర్ అనేది కమర్షియల్ మూవీ అంటున్నారు. కమర్షియల్ మూవీ అయితే ఎందుకు మీరు ఎలక్షన్ అయిపోయిన తర్వాత చేసుకోవచ్చు, ఎన్టీఆర్ మాదిరి పెట్టి అలాగే చంద్రబాబు మాదిరి పెట్టి చేస్తున్నారు, ఇదంతా ఎలక్షన్ జిమ్మిక్ కోసం చేస్తున్నారు అని చెప్పడం జరిగింది. అది కూడా సానుకూలంగా మేము పరిశీలిస్తాం. ఎందుకంటే 11వ తారీఖు తర్వాత రిలీజ్ చేసుకుంటే వాళ్ళకి వచ్చిన నష్టం ఏమీ లేదు. సెన్సార్ బోర్డు క్లియరెన్స్ ఇచ్చిందా లేదని అడిగారు. ఆ విషయాలు మాకు తెలియదు, మీ దృష్టికి తీసుకొని వస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ నిష్పక్షపాతంగా జరగాలంటే మీరు కూడా నిష్పక్షపాతంగా ఉండండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఆదరణ చూసి వన్ సైడ్ ఎలక్షన్ ఉంటే ఈ మాదిరి చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదని చెప్పేసి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. మిగతా టెక్నికల్ విషయాలన్నీ ఏదైతే ఉన్నాయో రూల్స్ రెగ్యులేషన్స్ ఇవన్నీ కూడా రవీంద్ర కుమార్ గారు మాట్లాడారు, ఆయన కూడా ఇప్పుడు చెప్తారు. ఈరోజు ఎలక్షన్ కమిషన్ కలిసి మేము వారి దృష్టికి స్పష్టంగా చెప్పింది ఏంటంటే, మీ పరిధిని అతిక్రమించారు. రాజ్యాంగము రిప్రజెంటేషన్స్ ఆఫ్ 8 ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి సర్క్యులర్లో క్లియర్గా ఎవరికి అప్లై అవుతుంది, ఎవరికి అప్లై కాదు, ఏ రకంగా ఉల్లంఘన అవుతుంది అనేటటువంటిది పారాగ్రాఫ్ 4లో క్లాజ్ 1లో ది పోలీస్ అఫీషియల్స్ హూ ఆర్ పోస్టెడ్ ఇన్ functional departments like computerization, special branch, training, etc. are not covered under these instructions. Election Commission which dintlo. During an election, a large number of employees are drafted for different types of election duty, and the Commission has no intention to massive disclosure. So normally, transfer policy normally not applicable to officials who are not directly connected with the elections like doctors, engineers, teachers and other officers etc. అని వాళ్ళ సర్క్యులర్లో క్లియర్గా పేర్కొన్నారు. ఈ 2 సర్క్యులర్లకి భిన్నంగా వాళ్ళు జీవో ఇష్యూ చేయడం జరిగింది. ఎందుకు ఇష్యూ చేశారంటే 25వ తారీఖున విజయసాయిరెడ్డి గారు రిప్రజెంటేషన్ ఇచ్చారు పేర్లతో, ఆఫీసర్ల పేర్లతో. అందులో వీళ్ళ 3 పేర్లు కూడా ఉన్నాయి. వాళ్ళు 5 పేర్లు ఇస్తే 3 పేర్లు పెట్టి ముందు ఇమీడియట్గా 25వ తారీఖు సాయంత్రం ఆయన ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. అదే రోజు 25వ తారీఖు సాయంత్రమే నేను వారిని కలిసి నేను వరలరామయ్య గారు కలిసి, ఏమండి ఇట్లా చేస్తున్నారు వాళ్ళు, కడపలో జరిగిన వివేకానంద రెడ్డి గారి హత్యని కూడా రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నారు, ఇన్వెస్టిగేషన్ ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా మాట్లాడుతున్నారు. కారణం ఏమిటంటే అది హత్యని తెలిసినప్పటికీ శవాన్ని విజిట్ చేసినటువంటి అవినాష్ రెడ్డి, విజయసాయిరెడ్డి 9:30కు కూడా ప్రెస్ పెట్టి ఇది గుండెపోటుతో చనిపోయాడని చెప్పి ప్రకటించడం అనేటటువంటిది ఈ హత్యలో వాళ్ళ యొక్క పాత్ర మీద అనేక అనుమానాలు ఉన్నాయి. పోలీసులు కనుక విచారించితే ఆ విషయాలు బయటికి వస్తాయి కనుక విచారణ నుంచి పోలీసులు తప్పించాలనే పన్నాగంతో వాళ్ళు ఎలక్షన్ కమిషన్కి రిప్రజెంటేషన్ ఇచ్చి భారతీయ జనతా పార్టీ ద్వారా వాళ్ళని ఎలక్షన్ కమిషన్ ప్రభావితం చేసేలాగా వ్యవహరించి, కారణం ఏమిటంటే జీవీఎల్ గారు అతని లీడర్లు కూడా ముందు వీళ్ళు కలుస్తారు, తర్వాత వాళ్ళు కలుస్తారు, తర్వాత యాక్షన్ వస్తుంది. గవర్నర్ దగ్గరికి వెళ్తారు, ముందు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కలుస్తారు, తర్వాత బీజేపీ వాళ్ళు కలుస్తారు, తర్వాత గవర్నర్ దగ్గర నుంచి మళ్ళీ రాష్ట్రపతి పాలన పెట్టమని కోరుతూ ఉంటారు. ఈ లింకు ఎస్టాబ్లిష్మెంట్ కనుక చూసినట్లయితే ఇది పూర్తిగా ఎలక్షన్ కమిషన్ పరిధిని దాటి వ్యవహరించినటువంటిది. వాళ్ళు ఇచ్చిన సర్క్యులర్స్కే భిన్నంగా ఉంది. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్లో ఉన్నదానికి సెక్షన్ 28A
ఏ ఆఫీసర్లు ఎలా ఉన్నారు, వాటి పరిధిలోకి రానిటువంటి ఆఫీసర్లను ట్రాన్స్ఫర్ చేశారు డీజీపీకి, అడిషనల్ డీజీ గారికి సంబంధించి. మిగతా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసులకు సంబంధించి ఎవరి మీదైనా ఒక ఆరోపణ వస్తే ఆరోపణ వచ్చిన వ్యక్తిని సమాధానం కోరి సంజాయిషీ కోరి ఆ సంజాయిషీ సాటిస్ఫై కాకపోతే వెంటనే ట్రాన్స్ఫర్ చేయడం, యాక్షన్ తీసుకోవడం అనేటట్టుంటుంది. ఎటువంటి విచారణ జరగకుండా 25వ తారీఖున విజయసాయిరెడ్డి గారు కంప్లైంట్ ఇవ్వటం, 26 ఉదయాన్నే వాళ్ళు యాక్షన్ తీసుకోవటం. ఇది చూస్తే రాజ్యాంగపరంగా స్వతంత్ర సంస్థ అయినటువంటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీద అనుమానాలు కలగరించే విధంగా మీరు వ్యవహరించారు, ప్రజలకు మీరు రాంగ్ మెసేజ్ పంపిస్తున్నారు అని చెప్పేసి స్పష్టంగా చెప్పాం. దాన్ని బట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యవహరిస్తుందని చెప్పాం. ముఖ్యమంత్రి గారి భద్రతకు సంబంధించిన అంశం చెప్పాం. ఇకపోతే ఫారం 7కి సంబంధించి మేము చాలా కంప్లైంట్లు ఇచ్చాం. దాని మీద కూడా ఇంత ఎలక్షన్ కమిషన్ యాక్షన్ తీసుకోలేదు. అలాగే సాక్షి న్యూస్ పేపర్ ఆర్టికల్స్కు సంబంధించి, ఎలక్ట్రానిక్ మీడియాకు సంబంధించి గత అనేక రోజులుగా నెల నుంచి మేము రిప్రజెంటేషన్ ఇస్తున్నాం. ఒక్క రిప్రజెంటేషన్ మీద యాక్షన్ తీసుకోలేదు. మీరు ఎందుకు తీసుకోలేదని ఎలక్షన్ కమిషన్ ప్రశ్నించాం. వాళ్ళు 2 విషయాలు, వీటన్నిటిని క్షుణ్ణంగా పరిశీలించి యాక్ట్ ప్రకారం మేము చర్యలు తీసుకుంటామన్నారు ఒక విషయంలో. ఈ విషయంలో కోర్టుకు వెళ్ళారు కదా, కోర్టు సబ్జుడిషియల్ ఉంది కాబట్టి కోర్టు నిర్ణయాలను ఫాలో అవుతామని చెప్పారు. ఏది ఏమైనా మీరు ప్రజలకి నిష్పక్షపాతంగా వ్యవహరించినట్టుగా అభిప్రాయం కలిగేలాగా మీ చర్యలు ఉండాలి. మేమిచ్చిన కంప్లైంట్ల మీద కూడా మీరు చర్యలు తీసుకోవాలి. వాళ్ళు విజయసాయిరెడ్డి గారు లేదా భారతీయ జనతా పార్టీ వాళ్ళు చెప్పే మాటలకు అనుగుణంగా మీరు వ్యవహరించినట్లయితే మీ కమిషన్ మీద అనుమానాలు కలుగుతాయి, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగదు. అలా నిర్వహించే విధంగా మీరు చర్యలు తీసుకోకపోతే ఎన్నికలు ప్రజాస్వామ్య పద్ధతిలో జరగవు, దాని ప్రమాదం రేపొద్దున జరిగే ఎన్నికల్లో పడుతుందని తెలియజేశాం. ప్రెస్ మిత్రులకి నమస్కారం. నర్షల్ ఇద్దరు రాజ్యసభ మెంబర్స్ చెప్పిన తర్వాత ఐ వాంట్ టు మేక్ ఇట్ 2 points వెరీ క్లియర్లీ. ఎలక్షన్ కమిషన్ is a constitutional body. When it comes to the కండక్టింగ్ ఎలక్షన్స్, భారతదేశంలో రాష్ట్రంలో కానీ దేశవ్యాప్తంగా కానీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఎలక్షన్ కమిషన్ పాత్ర అనుమానాస్పదంగా ఈ దేశంలో ఉండటానికి వీలు లేదనేది రాజ్యాంగం చెప్తుంది. కానీ ఇప్పుడున్నటువంటి ఎలక్షన్ కమిషన్ తన పరిధులు దాటి కక్షగట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద, తెలుగుదేశం పార్టీ మీద ఎవరో ఒకరో ఇద్దరో లేకపోతే ఒక 10 మందో, ఆయన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారు మాతో ఆర్గ్యుమెంట్లో మాట్లాడుతూ చాలామంది కంప్లైంట్స్ ఇచ్చారని అడిగారు. మేము చెప్పాం చాలామంది ఎవరు లేరండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తుంది, దాని వెనకాలే బీజేపీ వస్తుంది. మీ దగ్గరికే కాదు గవర్నర్ దగ్గర కూడా ఇలానే పోతారు వాళ్ళు. వాళ్ళతో పాటు కొంతమందిని మోటివేటెడ్ పీపుల్ని కూడా తీసుకొస్తారు. నో వండర్ ఇన్ ఇట్, ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. తెలుగుదేశం పార్టీ ఫెడరల్ సిస్టంలో రాజ్యాంగ సూత్రాలని అడుగుతూ ఉంది. ఎలక్షన్ కమిషన్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ చేయకుండా ఒక రాజకీయ పార్టీ ఒక మెమోరాండం ఇస్తే దాని మీద ఇమ్మీడియట్గా యాక్షన్లోకి రావటం ఇది బాధ కలిగించే విషయం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు కపుల్ ఆఫ్ ఐపీఎస్ ఆఫీసర్స్ని ట్రాన్స్ఫర్ చేశారు. వాళ్ళు అడగకపోయినా కడప ఎస్పీని, నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కంప్లైంట్ చేసిన లిస్టులో కడప ఎస్పీ లేడు, చిత్తూరు ఎస్పీ ఉన్నాడు, ప్రకాశం ఉన్నాడు, అదేవిధంగా గుంటూరు, శ్రీకాకుళం, విజయనగరం. బట్ వీ డోంట్ నో హౌ దిస్ కడప అండ్ ఎస్పీ ఇంక్లూడెడ్ ఇన్ ద పనిష్మెంట్ సంథింగ్ లైక్ ట్రాన్స్ఫర్. దీనికి కారణాలు అడిగితే వాళ్ళు చెప్పలేదు. రెండవది, ఏబి వెంకటేశ్వరరావు గారు ఈజ్ లుకింగ్ ఆఫ్టర్ ద టోటల్ ఇంటెలిజెన్స్ ఆఫ్ ది స్టేట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ది సెక్యూరిటీ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్. ఈరోజు ముఖ్యమంత్రి గారికే సెక్యూరిటీ చూసే ఇంటెలిజెన్సీ ఆఫీసర్ని మీరు ఎవడో ఒకడు దారిని పోయే దానయ్య కంప్లైంట్ చేశాడని ఏ విధంగా మీరు అతన్ని మారుస్తారు? దీనికి సమాధానం వాళ్ళ దగ్గర మాకైతే దొరకలేదు. ఒకవేళ ముఖ్యమంత్రి గారికి జరగకూడని ఇది ఏమైనా జరిగితే ఆయన సెక్యూరిటీని ఎవరు చూడాలి? మీ మీద ఆ బాధ్యత లేదా? ఎలక్షన్ కమిషన్గా కేంద్ర ప్రభుత్వం ఎలా ఆడిస్తే అలా ఆడుతుందని ప్రజలు అనుకునే విధంగా మీ యాక్షన్స్ ఉన్నాయి. దీన్ని మీరు సరిచేసుకోవాల్సిన అవసరం ఉందని చాలా స్పష్టంగా చెప్పాం. దానికి ఆయన మా మీద ఒక వేరే విధంగా మాట్లాడటం జరిగింది. కానీ మేము అందుకే స్టేట్ గవర్నమెంట్
ఎలక్షన్ కమిషన్ చెప్పినట్టు కూడా వాళ్ళ పరిధిలో లేనటువంటి అంశాన్ని వాళ్ళు దాటి ఒక ఆఫీసర్ని, ఇంటెలిజెన్స్ ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేయమని చెప్తే ఇట్ ఈస్ నాట్ అండర్ యువర్ పర్యూ, మీ పరిధిలో లేదు అని చెప్పి స్టేట్ గవర్నమెంట్ ఒక జీవో చేసి వెంకటేశ్వరరావు గారిని అక్కడే ఉంచడం జరిగింది. దాని మీద ఆయన ఏమన్నారంటే, మీరు జీవో ఇష్యూ చేయటం ఎలక్షన్ కమిషన్కి వ్యతిరేకంగా ఇది భారతదేశంలో మొట్టమొదటిసారి జరిగిందేమో చూసుకోండి అన్నట్టుగా చెప్పాడు. అంతేకాదు కోర్టుకు వెళ్ళే న్యాయం కావాలని కోర్టులోనే తేల్చుకుంటాం అన్నట్టుగా ఆయన మాట్లాడారు. కోర్టులోనే తేల్చుకుంటే విధంగా ఈ ఎలక్షన్ కమిషన్ మాట్లాడటం అనేది దిస్ ఇస్ ద ఫస్ట్ టైం విచ్ వీఆర్ వాచింగ్. ఇది మాకు తెలిసి ఎక్కడో ఒక విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఆడుతున్న ఎలక్షన్ కమిషన్గా ఇది కనబడతా ఉంది. కానీ మా ముఖ్యమంత్రి గారు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు ఈ రాష్ట్రంలో, దేశంలో జరగాలని కోరుకుంటూ ఉన్నాం. ప్రజలకు అదే సందేశాలు ఇస్తున్నాం. ఒక పక్క హత్యలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు ఈరోజు రాయలసీమలోనే తిరుగుతూ ఉన్నారు. ఇంటెలిజెన్సీ చూసే ఆఫీసర్ని మీరు ట్రాన్స్ఫర్ చేశారు. ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్ ఎలక్షన్ కమిషన్ బాధ్యత వహించాలని స్పష్టంగా నేను చెప్పాం. ఇలాంటి అన్ని విషయాల్ని ఇంపార్షియల్గా చూడాల్సినటువంటి కమిషనర్స్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వన్ సైడెడ్గా మాట్లాడే విధానం ఇది మాకెందుకో చాలా బాధ కలిగించింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి న్యాయం చేసే విధంగా ఎలక్షన్ కమిషన్ ఉండాలి. వీ హ్యావ్ గివన్ 1, 2, 3, 4 ఎగ్జాంపుల్స్. వాటన్నిటిలో చివరికి మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్ చూస్తాం, అట్లనే మిగతా వాళ్ళని కూడా చూస్తాం. ఒకవేళ అక్కడ ఏమైనా జరుగుతుందంటే ఇఫ్ రిక్వైర్డ్ విల్ సెండ్ ఏ టీమ్ అని చెప్పడం కూడా జరిగింది. సంతోషం. ఎలక్షన్ కమిషన్ తన బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించాలనే రాజ్యాంగం చెబుతుంది. వీఆర్ నాట్ బెగ్గర్స్ హియర్. భారత రాజ్యాంగ మూల సూత్రాలకి విరుద్ధంగా ఒకవేళ ఫంక్షన్స్లో ఒక ఎలక్షన్ కమిషన్ ఉన్నట్లయితే ప్రజలు దాన్ని గ్రహిస్తారు. ఇది డిబేటబుల్ అవుతుంది. భారతదేశం మొత్తం కూడా చర్చిస్తుంది. ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్స్లో వన్ సైడెడ్గా పోవటానికి వీల్లేదనేది మేము రాజ్యాంగ ప్రకారం అడుగుతూ ఉన్నాం. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఏదైతే కోరుతూ ఉందో ఎలక్షన్స్లో వాళ్ళు చెప్తున్నారు 1 కమ్యూనిటీ పీపుల్ అంటున్నారు. అంటే భారతదేశంలో ఒక కమ్యూనిటీ పీపుల్ అంటే నేను చెప్తున్నాను, ఆయన కూడా ఎలక్షన్ కమిషనర్కి స్పష్టంగా చెప్పాం. ఎస్సీ, ఒక ఎస్టీ ఐఏఎస్ ఆఫీసర్ వన్ మిస్టర్ రామారావు హ్యాస్ బీన్ పోస్టెడ్ శ్రీకాకుళం యాజ్ ఎ కలెక్టర్. ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ వాతావరణం చూడటానికి వచ్చినప్పుడు ఒక మీటింగ్ని శ్రీకాకుళంలో పెట్టి కలెక్టర్ని రిపోర్ట్ చేయమనంటే 2 రోజుల ముందుగానే చేరినటువంటి కలెక్టర్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి శ్రీకాకుళం డెమోగ్రఫీ మీద, జాగ్రఫికల్ ఏరియా మీద సరైన అవగాహన లేదు, నేను నిన్నే చేరాను, కొంచెం సమయం ఏంటంటే నో హీఈస్ అన్ఫిట్ యాజ్ ఏ కలెక్టర్, అతను మార్చమని చెప్పడం జరిగింది. ఒక ఎస్టీ ఆఫీసర్ని నిర్ద్వందంగా ఎలక్షన్ కమిషన్ చెప్పింది కూడా వినకుండా అతన్ని ట్రాన్స్ఫర్ చేయమని చెప్పినట్టు విధానం ఇది అట్రాసిటీ కిందకు వస్తుంది. ఖచ్చితంగా చూసినట్లయితే దిస్ ఈజ్ టూ మచ్. ఒక కలెక్టర్ని శ్రీకాకుళంలో ఎందుకు మార్చమన్నారో మాకైతే అర్థం కాలేదు. అదేవిధంగా అదే జిల్లాలో శ్రీకాకుళంలో ఉన్నటువంటి ఎస్పీని కూడా నిన్న ఆయన మీద అలిగేషన్ ఏముందో మాకైతే తెలీదు, ఎక్స్ప్లెనేషన్ అడగకుండానే ఆయన కూడా మార్చి అవతల పడేశారు. సో ఒక భయానకరమైన వాతావరణాన్ని వాళ్ళు సృష్టించి, మీరు సృష్టించి, కేంద్ర ప్రభుత్వం సృష్టించి ఇక్కడ ఎక్కడుంది ప్రజాస్వామ్యం అని మేము అడుగుతున్నాం. అందుకోసం ఢిల్లీకి వచ్చాం. వాళ్ళు ముగ్గురు కూర్చున్న నేపథ్యంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ అదర్ కమిషనర్స్ మేము ముగ్గురం కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మా ఆర్గ్యుమెంట్ని మేము ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజల తరఫున సేవ్ డెమోక్రసీ, ఇది మా ముఖ్యమంత్రి గారు ఆలోచన. సేవ్ ది డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్. యు ఆర్ ది డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్ హియర్. ఎలక్షన్ కమిషన్ ఇస్ ఏ డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్. యూ షుడ్ నాట్ యాక్ట్ లైక్ ఏ సిబిఐ లాగా మీరు కూడా యాక్ట్ చేస్తే ఇంకా మేమేం చేయలేం. వాళ్ళు కుట్రలో, బీజేపీ కుట్రలో భాగస్వామి అయిపోతున్నటువంటి ఈ డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్ మీద మాకు అబ్జెక్షన్స్ ఉన్నాయి. మా ముఖ్యమంత్రి గారు రాయలసీమలో తిరుగుతున్నారు. ఇంటెలిజెన్స్ యాక్టివిటీ చూసే ఆఫీసర్ని మీరు విత్డ్రా చేశారు. అక్కడ ఆయనకు అనుకోనిది ఏదైనా జరిగితే ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ బాధ్యత వహించాలని మేము వాళ్ళకి గుర్తు చేయడం జరిగింది. లేదు మేము అన్ని జాగ్రత్తగా చూస్తామని చెప్పడం జరిగింది. ఇదంతా కూడా వన్ సైడ్ యాక్టివిటీ లాగా కనబడుతూ ఉంది. మామూలుగా న్యాయం చెప్పమని కోర్టులకు వెళ్తాం, కోర్టుల్లో న్యాయం జరుగుతుందని భావిస్తాం. అలాంటిదే ఇది ఎలక్షన్ కమిషన్. ఇది కూడా సంథింగ్ లైక్ ఒక కోర్టు లాంటిదే.
ఇది ఒక వెన్నెముకున్నటువంటి ఒక సమస్యలాగా మేము భావిస్తున్నాం. అది లేదు, మేము బీజేపీ వాళ్ళు ఎలా ఆడిస్తే అలా ఆడతామన్న రీతిలో ప్రజలకి, ఈ దేశంలో ఉన్నటువంటి 130 కోట్ల మంది ప్రజలకి అలాంటి మెసేజ్ని మీరు పంపిస్తారంటే దీని మీద కూడా చర్చ జరుగుద్ది, దీని మీద కూడా డిబేట్ జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఎవరిని చూసి భయపడే వ్యక్తి కాదు. డెమోక్రసీ బ్రతకాలి, ప్రజాస్వామ్యం బ్రతకాలి. ఇలాంటి ఎన్నికల్ని, చాలా ఎన్నికలను చూసాం. ఏది ఏమైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇందాక సీఎం రమేష్ గారు చెప్పినట్టుగా బెంబేలెత్తి భయపడిపోయి కంప్లైంట్లు ఇచ్చుకునే దారిలోకి వెళ్ళిపోతే ఆ కంప్లైంట్ల వాస్తవం అని చెప్పి తెలుగుదేశం పార్టీ మీద, తెలుగుదేశం ప్రభుత్వం మీద విరుచుకుపడే ఈ ఎలక్షన్ కమిషన్ని, వాళ్ళ ఆలోచన విధానాన్ని ఒకవేళ ప్రజాస్వామ్య విరుద్ధంగా ఉన్నట్లయితే ప్రజాస్వామిక వాదులందరూ కూడా దీన్ని ఖండించాలని ముఖ్యమంత్రి గారి పేర ఒక రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది. మా అంశంలో మేము న్యాయమని భావిస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు ఏబి వెంకటేశ్వరరావు గారిని అదే పోస్టులో ఉండించినట్టుగా చీఫ్ సెక్రటరీ గారు ఒక జీవో ఇవ్వటం జరిగింది. ఆ జీవో వీళ్ళకి కడుపు మంటగా కనబడుతూ ఉంది. ఒకవేళ ఇది వీ డోంట్ థింక్ ఇట్ ఈస్ నాట్ కాంట్రడిక్టింగ్. ఒకవేళ ఇఫ్ దే ఫీల్ ఈ జీవో ఎలక్షన్ కమిషన్ ఓవర్ రైడ్ చేసి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంగా వాళ్ళు భావించినట్లయితే దెర్ ఆర్ బౌండెడ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ మా లిమిటేషన్స్ మాకున్నాయి, వాళ్ళ లిమిటేషన్స్ వాళ్ళకున్నాయి. ఎవరు కరెక్ట్ అనేది కూడా ఖచ్చితంగా మేము కూడా తేల్చుకుంటాం. ఇక్కడ న్యాయం జరుగుతుందో లేదనేది ఆఫీసర్స్ ఎందుకు మార్చారనే కోర్టుకు కూడా వెళ్ళటం జరిగింది. ఇది కోర్టులో ఉన్నది. వాళ్ళు కూడా ఏమన్నారంటే మేము అన్ని విషయాలు కోర్టుకు చెప్తామండి అన్నారు. ఎస్, చెప్పండి మీరు కోర్టుకి. మేము న్యాయం మా వైపు ఉందని మేము భావించి న్యాయం చేయమని మీ దగ్గరికి వచ్చాం. ఈ దేశంలో ఉన్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం ప్రకారం తూచా తప్పకుండా ఏమైతే గైడెడ్ రూల్స్ ఉన్నాయో దాని ప్రకారం మాత్రమే ఎలక్షన్ కమిషన్ యాక్ట్ చేయాలని రాజ్యాంగం చెబుతుంది. దాని ప్రకారం ఉండాలని ఆశిస్తూ తెలుగుదేశం పార్టీ ఇదిగో ఢిల్లీలో ఎలక్షన్ కమిషన్ గడప దొక్కాం, డోర్ నాక్ చేశాం, ప్రజాస్వామ్య విలువల్ని కాపాడమని అడిగాం. ఆంధ్రప్రదేశ్లో ప్రజలకి మేము విభేదించి ఉండవచ్చు, బీజేపీ పార్టీతోటి అనేకమైన అంశాల్లో మేము పోరాటంలో ఉండవచ్చు. అంత మాత్రాన ఎలక్షన్లో మా మీద కక్ష తెచ్చుకోవాలని బీజేపీ కానీ ఎలక్షన్ కమిషన్ కానీ చేస్తే ప్రజా కోర్టులో మేము ప్రజల మధ్య ఖచ్చితంగా ఈ అంశాన్ని కూడా పెడతామని వాళ్ళకి చెప్పడం జరిగింది. ఎస్, రామారావు గారు ఒక ట్రైబల్ ఎరుకుల చంద్రబాబు నాయుడు గారు ఆయనకి జిల్లా కలెక్టర్గా పోస్టింగ్ ఇచ్చారు. ఇచ్చిన 2 రోజే 48 గంటలు కూడా కాలేదు ఆయన తిరుగుతూ పోయాడు. పాపం వెంకటేశ్వర స్వామి మొక్కొచ్చి ఛార్జీ తీసుకున్నాడు. వెంటనే ఎలక్షన్ కమిషన్ ప్రిపరేషన్ ఫర్ ఎలక్షన్స్ అని వచ్చారు. వాళ్ళు ఒక ఇది ఏమడిగారంటే మీరు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి, లేకపోతే ది డెమోగ్రఫీ శ్రీకాకుళం చెప్పమంటే పాపం కొత్తగా పోయాడు కాబట్టి ఆయన సరిగా చెప్పలేదేమో కాబట్టి ఈజ్ అన్ఫిట్ అని ఇతను మార్చేయమని చెప్పేశారు. అసలు కలెక్టర్ నుంచి తీసేయమన్నారు. లేదు, నో కలెక్టర్గా తీసేసి ఆయన కమిషనర్గా వేశారు. విజయవాడ మున్సిపల్ కమిషనర్గా వేశారు. అంటే వాళ్ళు ఎలక్షన్ వరకే ఏం చెప్పారో తెలియదు కానీ అతను చాలా హర్ట్ అయ్యాడు. ఒక ఎస్టీ ఆఫీసర్ ఎలక్షన్ కమిషన్ కనీసం మానవత్వం అనేది లేకుండా, హ్యూమనిటేరియన్స్ గ్రౌండ్స్ కూడా చూడకుండా, క్యాస్ట్ ఫ్యాక్టర్ కూడా చూడకుండా, ఇప్పుడు ఆ పోస్టులో ఛార్జ్ తీసుకున్నాడు కూడా చూడకుండా చేసిన విధానం మీద అవసరమైతే అతను అట్రాసిటీ కేసు పెట్టడానికి కూడా సిద్ధమవుతూ ఉన్నాడు. నిజంగా అది ఆయన బాధపడే ఆ విధంగా ఉంటే దానికి కూడా వీళ్ళు బాధ్యత వహించాలి. శ్రీకాకుళం ఏం పాపం చేసుకుందో అన్నది కలెక్టర్ మార్చేశారు, ఎస్పీని మార్చేశారు. అంటే వీళ్ళిద్దరు లేకుండా ఎలక్షన్ చేయాలనుకున్నారేమో. మిగతా రామ్మోహన్ నాయుడు పార్లమెంట్లో ప్రశ్నించాడు కదా, రాష్ట్రానికి కావాల్సిన హక్కుల గురించి ఆయన హిందీలో, ఇంగ్లీష్లో, తెలుగులో బాగా మాట్లాడాడు కదా. కాబట్టి శ్రీకాకుళంలో కలెక్టర్ లేకుండా, ఎస్పీ లేకుండా ఎలక్షన్ చేయాలనుకున్నారేమో. సో ఇది ఒక ఎస్టీ ఆఫీసర్స్ మీద ఇప్పుడు మార్చినటువంటి ఎస్పీ ఒక కాపు, ఒకే ఒక కాపు ఎస్పీ ఇన్ ఆంధ్రప్రదేశ్ కాపుల మీద కక్ష కట్టి అతని మీద రిప్రజెంటేషన్ ఇచ్చి అతను ఉండకూడదని చెప్పినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపులకు వ్యతిరేకంగా ఉండదలుచుకుందా? आज आप लोग गए थे वहाँ पर, क्या आयोग से आपको कोई आश्वासन मिला है? नो, वो मिला, फिर क्या बोला उन्होंने, देखेंगे कोर्ट में how the state government can overpass a GO against the election commission, वो सब देखेंगे बोल के बोला उन्होंने. हम भी प्रिपेयर कर रहे, वो आंध्र प्रदेश पूरा लोग प्रिपेयर कर रहे, देखेंगे ये इलेक्शन कमीशन सही है, आंध्र प्रदेश गवर्नमेंट जो किया वो सही देखने के लिए हम तैयार है. ఇక్కడ
మీకు ఇంకో విషయం చెప్పదలుచుకున్నాం. భారతీయ జనతా పార్టీ వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ బ్లాక్మెయిల్ చేయడానికి ప్రసిద్ధం అయ్యారు. ఇవాళ జీవీఎల్ కూడా వాళ్ళు కూడా మాట్లాడుతూ అవసరం చూడండి దీని పరిణామాలు ఇంకా తీవ్రంగా ఉంటాయని. అంటే వాళ్ళు ఇచ్చిన